హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా వెటరీ సైన్స్ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. సో లాస్ట్ ఇయర్ ఎలా ఉంది కట్ ఆఫ్, ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్ చెప్తాను. సో మిగతా కోర్సెస్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, చిన్న ఇన్ఫర్మేషన్ కానీ పీడిఎఫ్స్ కానీ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది. సో అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే కంప్లీట్ గైడెన్స్ కావాలి, కంప్లీట్గా నాతో కాంటాక్ట్లో ఉండాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో అది పెయిడ్ గైడెన్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా నాతో కాంటాక్ట్ ఫోన్లో మాట్లాడవచ్చు. ఇంట్లోకి వెళ్తే వెటరీ సైన్స్కి సంబంధించి ఫస్ట్ మీకు ఏయూ ఏరియా, ఎస్వీ ఏరియా, అన్రిజర్వ్డ్ కోటా అంటే తెలియాలి. ఏయూ ఏరియాలో స్టూడెంట్కి ఏయూ ఏరియాలో కాలేజ్ పెట్టుకుంటే 85% సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఏయూ ఏరియా స్టూడెంట్ ఎస్వీ ఏరియాలో కాలేజ్ పెడితే 15% సీట్స్కి ఎలిజిబుల్ అవుతాడు. అలాగే అంటే ఆ 15% సీట్స్ అంటే ఏంటి, ఈ అన్రిజర్వ్డ్ కోటా అన్నమాట. అంటే తెలంగాణ స్టూడెంట్స్ కానివ్వండి, ఏయూ ఏరియాలో ఎస్వీ ఏరియా స్టూడెంట్ ఏయూ ఏరియాకి వస్తే ఈ అన్రిజర్వ్డ్ కోటా కిందకి వస్తారు. ఈ 15% సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫార్మర్ కోటా అని కూడా ఉంటుంది. ఫార్మర్ కోటా అంటే 25% సీట్స్ అనేది మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండి అలాగే నాన్ మున్సిపల్ ఏరియాలో చదివిన వాళ్ళకి ఈ ఫార్మర్ కోటా అనేది ఇస్తారు. 2 ఫామ్స్ ఉంటాయి. దాని గురించి నేను స్పెషల్గా వీడియో చేయమంటే చేస్తాను. సో ఇలా ఉన్న వాళ్ళకి మనకి కట్ ఆఫ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఓసీ, బీసీ, బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది చెక్ చేసుకోండి. సో మరి ప్రీవియస్ ఇయర్ ఈ ర్యాంక్కి ఈ కేటగిరీ వాళ్ళకి ఈ సంవత్సరం సీట్ వస్తానంటే గ్యారెంటీగా చెప్పలేమండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. సో క్వాలిఫై అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ క్వాలిఫై అయిన వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ ఇది లాస్ట్ రౌండ్కి సంబంధించి కట్ ఆఫ్. సో మీరు ఒకవేళ ఫస్ట్ రౌండ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రౌండ్లో అనేది కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు 1500 కానీ 1800 కానివ్వండి, 2000 కానివ్వండి, 2300 వరకు మాత్రమే ఉండొచ్చు. ఈ ఇయర్ మాత్రం కాంపిటీషన్ చాలా వరకు పెరిగింది. సో మనకి లాస్ట్ ర్యాంక్ కంపేర్ చేసినా కూడా కట్ ఆఫ్ అనేది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 200 నుంచి 1000 వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే సపోజ్ ఇక్కడ 3400 వరకు లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది. ఇప్పుడు అది 3000 వరకే అవ్వచ్చు, లేదా 2500 వరకే అవ్వచ్చు. ఎందుకు కాంపిటీషన్ పెరిగింది? చాలామంది నీట్ స్టూడెంట్స్, నీట్ వాళ్ళు ఎంసెట్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నీట్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఈ ఇయర్ సీట్ వస్తుంది అనేది గ్యారంటీ లేదు. అందుకే అక్కడ నీట్లో కాంపిటీషన్ పెరిగింది కాబట్టి నీట్ రాసిన చాలామంది స్టూడెంట్స్ స్టేట్లో ఎంసెట్ కూడా రాశారు. కాబట్టి ఒకవేళ ఆ నీట్లో మంచి మార్కులు వచ్చి ఇప్పుడు నీట్లో సీట్ రాకపోతే వాళ్ళ సెకండ్ ఆప్షన్ ఏంటి, స్టేట్ కౌన్సిలింగ్లో వెటరీ చేద్దామని చూస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు ఎంతమంది ఇటు టర్న్ అవుతారు అనే దాన్ని బేస్ చేసుకొని, అలాగే మనకు స్టేట్ కౌన్సిలింగ్లో ఎంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారనే దాన్ని బేస్ చేసుకొని ఈ ఇయర్ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది.